మరాఠా కొత్త సీఎం ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిన్నటి వరకు ఫడ్నవీస్, లేటెస్ట్గా కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకొచ్చింది. మరోవైపు డిసెంబర్ 5న సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వెల్లడించింది. ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తొలుత షిండే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వార్తలొచ్చినప్పటికీ బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పేరు తెరమీదకొచ్చింది. లేటెస్ట్గా మహారాష్ట్ర సీఎం రేసులోకి మురళీధర్ మోహోల్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కేంద్ర పౌర విమాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న మురళీధర్ గతంలో పూణే మేయర్గా పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి హైకమాండ్ సూచిస్తున్నట్టు సమాచారం. సీఎం పదవికి పోటీ పడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్కు జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం. ఈసారి మంత్రివర్గంలోకి సగం మంది ఎమ్మెల్యేలను బీజేపీ నుంచి, మిగతా సగం శివసేన, ఎన్సీపీ నుంచి తీసుకుంటారని సమాచారం. ఈ క్రమంలో శివసేనకు 12 మంత్రి పదవులిచ్చి అందులో 3 కీలక శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుండగా మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి.